నమస్కారం అండి. నేను మీ సాంబా సాయి కుమార్. కోటీశ్వరులందరికీ కూడా ఒక అద్భుతమైన సుస్వాగతంతో ఈరోజు వీడియో మొదలు పెడదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే 4th స్టెప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ రిసీవింగ్, అంటే పొందడము. మనం గత 3 వీడియోల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ చూసాము. ఈరోజు 4th స్టెప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ చూద్దాము. ఎవరైతే ఆ 3 స్టెప్స్ చూడలేదో ఎండ్ కార్డ్లో మరియు డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ పెడతాను, అది చూడండి. మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆస్క్, అడగడం. సెకండ్ స్టెప్ వచ్చేసి బిలీవ్, బలమైన నమ్మకం అంటే నమ్మడం. థర్డ్ వచ్చేసి కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్. ఫోర్త్ వచ్చేసి జస్ట్ రిసీవింగ్ అండి. సో ఈ వీడియోలో మనం రిసీవింగ్ గురించి మాట్లాడదాము. ఒకవేళ మీరు ఫస్ట్ 3 స్టెప్స్ అద్భుతంగా గనక చేస్తే, అంటే అద్భుతమైన రీతిలో గనక మీరు ఒక ఉల్లాసంతో, ఉత్సాహంతో, ఒక ఎక్సైట్మెంట్తో, ఒక హ్యాపీనెస్తో గనక అడిగి, నమ్మి, కృతజ్ఞత భావము చూపిస్తే గనక డెఫినెట్గా 4th స్టెప్ ఈజ్ నథింగ్ బట్ రిసీవింగ్ అండి. మీరు అలవకగా ఏదైనా పొందడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఎప్పుడైతే మీరు ఫస్ట్ 3 స్టెప్స్ పర్ఫెక్ట్గా చేస్తారో అప్పుడే ఈ 4th స్టెప్లో రిసీవింగ్, పొందడం అనేది జరుగుతుందండి. ఎప్పటి వరకైతే మీరు ఈ ఫస్ట్ 3 స్టెప్స్ అద్భుతమైన రీతిలో చేయరో, అంటే అద్భుతమైన ఫోకస్తో కానీ, అద్భుతమైన ఎక్సైట్మెంట్తో కానీ, అద్భుతమైన హ్యాపీనెస్తో కానీ చేయరో 4th స్టెప్ దక్కడం అన్నది కష్టము. ఎప్పుడైతే ఈ 3 స్టెప్స్ అద్భుతంగా చేస్తారో 4th స్టెప్ ఆటోమేటిక్గా మీకు వస్తుందండి. సో దయచేసి అద్భుతంగా అడగండి, బలంగా నమ్మండి, అద్భుతమైన కృతజ్ఞత భావాన్ని చూపించండి, అలవకగా పొందండి. సో ఇది 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండి. సో దయచేసి ఇప్పటి నుంచి మీరు ఏది పొందాలన్నా కూడా ఈ 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ఒకసారి ఒక ప్రశ్న అడుక్కోండి. ఏది కోరిక, మీ కోరిక ఏదైనా ఉండొచ్చండి. మీరు అడుగుతున్నారా లేదా, అది నంబర్ 1 క్వశ్చన్. అడగకుండా ఏది రాదండి, మనం లాస్ట్ వీడియోస్లో కూడా చూసాము. సో అడగండి, అద్భుతంగా అడగండి, ఏది కావాలంటే అది అడగండి. అదేవిధంగా బలంగా నమ్మండి. మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని బలంగా నమ్మాలండి. నమ్మకమే జీవితం కాబట్టి బలంగా నమ్మాలి. ఇకపోతే నమ్మినప్పుడు అది రాకముందే దానికి కృతజ్ఞతాభావం చూపించాలి. అది ఏదైనా ఉండొచ్చు, మీ కోరిక ఏదైనా ఉండొచ్చు, అది రాకముందే మీరు మీ దగ్గర ఉన్నట్టుగా ఊహించుకొని కనుక కృతజ్ఞతాభావం చూపిస్తే 4th స్టెప్ సింపుల్ అండి. ఇట్స్ రిసీవింగ్, అంటే మీరు పొందుతారు. మీరు ఎక్కడైనా చూడండి, ఈ 4 స్టెప్స్ ఉంటాయి డెఫినెట్గా మేనిఫెస్ట్ చేయడానికి. అదొక పెద్ద బంగ్లా అయి ఉండొచ్చు, ఒక పెద్ద విల్లా అయి ఉండొచ్చు, ఒక అద్భుతమైన అంటే స్పౌజ్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతే మీ స్పౌజ్ని మీరు ఎతుకుతున్నట్టయితే, ఒక హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ మీరు ఎతుకుతున్నట్టయితే డెఫినెట్గా మీకు అద్భుతంగా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ దొరుకుతుంది. ఎప్పుడు ఈ 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా చేసినప్పుడు. మీకు ఏది కావాలో అడగాలి, మీరు దాన్ని బలంగా నమ్మాలి, దానికి కృతజ్ఞత భావము చూపించాలి. డెఫినెట్గా మీరు అది పొందుతారండి. ఇది ఏదైనా దేంట్లో అయినా ఇదే వర్తిస్తుందండి. మీరు ఏదైనా తీసుకోండి, ఒక ఎడ్యుకేషన్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక కోట్ల రూపాయలు ఆకర్షించాలన్నా, ఒక అద్భుతమైన కారు కొనాలన్నా, ఒక డైరెక్టర్ కావాలన్నా, ఒక హీరో కావాలన్నా, ఒక స్పోర్ట్స్మెన్ కావాలన్నా, ఒక అద్భుతమైన ఫాదర్ కావాలన్నా, ఒక అద్భుతమైన మదర్ కావాలన్నా, ఒక అద్భుతమైన స్టూడెంట్ కావాలన్నా, ఎవ్రీథింగ్ కూడా ఈ స్టెప్స్లోనే ఉంటాయండి. డెఫినెట్గా దీన్ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఈ 4 స్టెప్స్ని మీ లైఫ్ని చేంజ్ చేసుకొని కోట్ల రూపాయలు ఆకర్షించండి. ఇదండి ఈరోజు వీడియో. అందరూ కోటేశ్వర్లు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఏమైనా ట్రైనింగ్ కావాలి దీని రిలేటెడ్ అంటే దయచేసి నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.